హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా పొద్దున్నే ఇల్లంతా మా పెట్టి తుడిచి స్నానం చేసి వచ్చే లోపల మా ఆయన కూడా స్నానం చేసి ఇక్కడ దేవుడికి పూలు మార్చి ఫ్రెష్ పూలు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టిండు. ఇంకా నేను ఇక్కడ పాలు కాగబెడుతున్నాను. అలాగే రైస్ కుక్కర్లో బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసిన. ఈరోజు మా బాబు బర్త్డే ఉంది కాబట్టి బ్యామినో చేద్దామని ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని కొన్ని అందులో నుండి తీసి పక్కకు పెట్టుకొని ఇంకా బ్యామినో చేస్తున్నాను. ముందుగా బ్యామినో వేయించుకున్నాను, ఆ తర్వాత పాలు కాగబెట్టుకుంటాను. ఇంకా చక్కెర ఎక్కువగా తక్కువగా కాకుండా మీడియం వేస్తేనే బాగుంటుంది. తక్కువైనా ఎక్కువైనా టేస్ట్ అస్సలు బాగుండదు. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన కొంచెం తక్కువగానే తింటారు. నేను ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. స్వీట్ బ్యామినో అంటే అంత ఇష్టపడరు. ఇంకా 2 ఇలాచీలను కొట్టేస్తున్నాను. అందులో తర్వాత ఇంకా బాదాము కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను. పక్కకు నెయ్యి కొంచెం వేసి, ఇంకా కాజు లేవు, అవి నిండుకున్నాయి. కొంచెం పలుకున్నప్పుడే బ్యామినోని దింపితే గంజిలాగా మెత్తగా కాకుండా టేస్ట్ బాగుంటుంది, పుల్లలుగా ఉంటుంది, లూజ్గా కూడా ఉంటుంది. మరి చిక్కగా పాలు దగ్గరికి అయ్యేంత ఉంచి బ్యామినో వేసి మొత్తం ఉడికేంత వరకు స్టవ్ మీద ఉంచితే అది మెత్తగా అయిపోతుంది గంజిలాగా. కొంచెం నేను పాలల్లో వాటర్ కూడా ముందే వేసిన, మళ్ళీ అది కొంచెం పలుకున్నప్పుడే బ్యామినో కూడా వేస్తాను. అలా ఉంటే సాయంత్రం వరకు కూడా మొత్తం బ్యామినో గట్టిగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు పాలు బాగా మసిలిన తర్వాత బ్యామినో వేస్తున్నాను. ఇంక ఈరోజు మాత్రము సాయంత్రం మా బాబుకి కేక్ ఇద్దామని షాప్కు పంపిస్తే బేకరీలు షాపులు అన్నీ మూసి ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందువల్ల ఇంకా అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కేక్ వేయలేదు స్కూల్లో. అయినా మా బాబు బర్త్డే ఎప్పుడు హాలిడేస్లోనే వస్తుంది. 13th మే కాబట్టి స్కూల్లో కాలేజీలకు అన్నీ హాలిడేస్ ఇస్తారు. స్కూల్ అప్పుడు కూడా బర్త్డే రోజు స్కూల్కి వెళ్ళేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా రేపు మంగళవారం ఇద్దామని మంగళవారం తెప్పించాము. ఆ వీడియో రేపు నేను అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కొంచెం లేట్గానే ఎడిట్ చేయడం జరుగుతుంది. అసలు ఇంట్లో కొంచెం పని ఉంది, అందులో కొంచెం పని తీర్చుకునేసరికి ఓపిక ఉండట్లేదు. ఇంకా దేవుడి దగ్గర బ్యామినో పెట్టిన తర్వాత పిల్లలకు మా ఆయనకు వేసి ఇచ్చిన. ఇంకా కొంచెమే చాలు అంటున్నాడు మా బాబు. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ మామిడికాయ గంగవాయల కూర పప్పు వండుతున్నాను. కందిపప్పును శుభ్రంగా కడిగి అందులో గంగవాయల కూర వేసి మామిడికాయలు కూడా వేస్తున్నాను. పుల్లగా వస్తున్నాయండి మామిడికాయలు మాత్రం. 2 చిన్నవి వేసిన ఇలా ముక్కలు కట్ చేసి. ఇంకా ఈ ఎండాకాలం మొత్తము ఇలాగే మామిడికాయతోటే నేను ఏదైనా పప్పు కానీ రోటి పచ్చళ్ళు కానీ బాగుంటాయి కదా, అట్లా చేసుకుంటే. ఇంకా తురిమిన పచ్చడి కూడా పెట్టిన. మొన్న వీడియోస్ తీయలేదు కదా, అప్పుడు కొంచెమే పెట్టిన, ఒక 2 చిన్న కాయలు, అది కూడా అయిపోవచ్చింది. మళ్ళీ పెట్టాలి. ఇంకా తగినంత ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికిస్తే ఒక 4-5 విజిల్లకు మంచిగా ఉడికిపోతుంది. ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా వీడియోలు, నాకు కొత్తగా అన్నట్టు అయిపోయింది. ఒక 25 days వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయలేదు కదా. ఈ మధ్యనే మొన్నటి నుండి స్టార్ట్ చేసిన. ఇంకా వీడియో కూడా ఎక్కువసేపు తీయాలంటే ఓపిక ఉండట్లేదు, నీరసం అయిపోయింది. ఇంకా 25 days 1 month దగ్గర కావస్తుంది. అందుకే ఇంకా నాన్ వెజ్ కూడా తినట్లేదు, స్టార్ట్ చేయలేదు భయానికి. ఎందుకంటే 15 daysకే ఇంకా అన్నీ తినమన్నాడు డాక్టరు. టెస్ట్ చేసిన తర్వాత చూసి తగ్గిపోయినాయని. కాకపోతే నేను మాత్రం ఒక 1 month ఉండాలనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పప్పు ఉడికిపోయింది 4 విజిల్లకి. ఆ తర్వాత ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. ఇంకా ఓటు వేయడానికి కూడా వెళ్ళాలి. ఎండ బాగా ఉంది. ఇంకా 4 o'clockకి వెళ్దామన్నాడు మా ఆయన, 4 గంటలకి. ఇంకా అప్పుడే వెళ్తాము. పని అంతా కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళు తిన్న తర్వాత ఇంకా అన్ని గిన్నెలన్నీ సర్దేసి టబ్బులు వేసి ఆ తర్వాత ఇంకా వెళ్తే పని ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ దగ్గరికి కూడా వెళ్ళి రావాలి. చాలా రోజులైంది వస్తాను. ఇంకా అందుకే ఇంట్లో పని అంతా తీర్చుకొని వెళ్తే కొంచెం సేపు కూర్చోవచ్చు, ఒక 1/2 hour అట్లా 1 hour.
ఇంకా ఆ తర్వాత పోపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా పప్పును కొంచెం మంచిగా రుబ్బుకొని, మరీ మెత్తగా రుబ్బుకొను, నాకు అట్లా మెత్తగా అయితే మంచిగా అనిపించదు. మా పిల్లలు కూడా అదే అంటారు, చాలా మెత్తగా ఉంటే బాగుంటుందని. కొంచెం మామూలుగా ఉంటేనే బాగుంటుంది. కానీ నా వీడియోస్ మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోస్ 25 డేస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇంకా చూసే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోయినరు. ఇంకా పోపు కూడా పప్పులో కలిపేసిన పప్పు రెడీ అయిపోయింది. ఆ తర్వాత అందరూ తిన్నారు మధ్యాహ్నము. ఇంకా తినేది మాత్రం ఈ మధ్య వీడియో తీస్తుంటే ఎవ్వరు వద్దు వద్దు అంటున్నారు మా పిల్లలు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత స్టవ్ అంతా తుడిచి గిన్నెలన్నీ సర్ది బయటేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఓటు వేయడానికి వెళ్ళాలి. ఇంకా ఉంటాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓటు వేయడానికి వెళ్తున్నాను. 4 అవుతుంది.